మీ పేరు సార్? కృష్ణయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది ప్రస్తుతం అయితే. ఇక ముందు ముందు ఎట్లా ఉంటుందో కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. రైతు బంధు ఇస్తాను కదా, ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ చేశాడు రైతు బంధు. రేషన్ కార్డులు ఇస్తున్నాడు, వైట్ కార్డు కనుక ఇస్తున్నాడు. ఇక రాబోయే కాలంలో ఈ రుణమాఫీ కూడా చేస్తారు. 2 లక్షల పైన ఉన్నాయి కూడా రాబోయే కాలంలో ఇంకా 1 ఇయర్ అట్లా అయిన తర్వాత చేస్తారు. పర్లేదు, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా బాగానే చేశాడు. కాకపోతే వాళ్ళ కొడుకు బిడ్డ వల్ల కొంత బ్యాడ్ వచ్చింది ఆయనకి, దానివల్ల దిగిపోయాడు. లేకపోతే ఆయన బ్రహ్మాండంగా చేశాడు, ఆయన కూడా బాగానే చేశాడు కానీ ఆ బిడ్డ వల్ల అది స్కామ్లో ఇరుక్కొని దానివల్ల కొంచెం వెనకబడ్డాడు. ఆయన కూడా పర్లేదు, బాగానే చేశాడు. ఆయన ఈ పథకాలు పెట్టింది ఆయనే కదా, రైతు బంధు పెట్టింది అతనే కదా. అప్పుడు బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. నమస్తే సార్. మీ పేరు సార్? మట్టారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? వ్యవసాయదారుల కంటే మామూలుగా ఇక నిన్న మొన్న రైతు బంధు అది చేస్తుండు, కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ మధ్యన అయితే ఈ సంవత్సరం నుంచి అంటే అటు ఇటుగా కొద్దిగా ఇబ్బందులే ఉండే కానీ కొన్ని పథకాలు పెట్టిండు, కొంచెం పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. ఈ రైతు రుణమాఫీ కూడా చాలా వరకు జరిగినాయి అంటారు సార్? 70% జరిగినాయి, ఇంకా 30% కాలే ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయనది కూడా బాగానే ఇచ్చిండులే, మరి ఇయ్యలేదని ఎట్ట అంటాంలే కానీ ఆయన కూడా బాగానే చేసిండు, బాగానే ఇచ్చిండు. కాకపోతే ఇక అప్పులు బొప్పులు చేసి ఆయన ఇది చేసి తెచ్చిపెట్టిండు. వీళ్ళేమో జర భయపడుతున్నారు, అప్పులు బొప్పులు అంటారు, భయపడుతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఉమాపతి. ఏం చేస్తుంటారు సార్? హార్డ్వేర్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి డబుల్ బెడ్ ప్లాట్లు ఇది అది ఇస్తామా అనుకున్నా, అప్లికేషన్ ఇవన్నీ రాసినాం, అవి ఏవి రాలేదు. 3 నెలలు అయ్యింది, మా పేర్లు రాలే, ఆధార్ కార్డు రైతు రాసుకోరు, ఇంతవరకు ఏం లేదు. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి అంటారు సార్? కరెంట్ బిల్లు వస్తుంది, కరెంట్ బిల్లు కడతాను, కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ బిల్లు లేదు, గ్యాస్ లేదు, అంతే. ఉన్నాము ఇద్దరం, ఒక అమ్మ ఒక కొడుకు, ఇద్దరమే ఉన్నాం. అది చూసిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే దయ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పటిదాకా ఆయన కోటేసినాం, అప్పటిదాకా ఆయన ఏం చేయలేదు. ఇప్పుడైతే ఈయన చేసిండు, కొద్దిగానే వచ్చింది, కానీ కరెంట్ బిల్ లేదు, గ్యాస్ గురించి, మళ్ళీ దాని గురించి, ఇల్లు గురించి అతకం పెతకారు, ఏదో ఏదో చెప్పారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పేరు నాగేశ్వరం. ఏం చేస్తుంటారు సార్? మేము మామూలుగా ఇంట్లో అవి ఇవి బిజినెస్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అయితే బడ్జెట్ విడుదల కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని అంటుంది. మరి తర్వాత మరి చేస్తుండొచ్చు, కానీ ఇప్పటికైతే మాత్రం వాటర్ మంచిగానే వస్తుంది. మరి బస్సుకి స్తంభాలు వేస్తారు. మరి ఇంకోటి మహిళల సమస్యల పైసలు ఇస్తామన్నాడు, అది ఇవ్వలేడు. మళ్ళీ ఇంకా ఇండ్ల గురించి అప్లికేషన్ పెట్టినాం, దాని గురించి కూడా ఇవ్వలేడు. ఇట్లా జరుగుతున్న కథ. మళ్ళీ బస్సుకి ఏదన్నా పెట్టుకున్నామంటే కూడా మార్కెట్లు లేవు. మియాపూర్లో అంబేద్కర్ స్టాచ్యూ, పెద్ద మార్కెట్లు లేవు. ప్రజలకు అనుకూలంగా కూరగాయలు పండ్లు ఏవైనా ఇక్కడ వస్తాయి, ఇలా కొనుక్కోవచ్చు. దూరం వెళ్తే వాళ్ళు తిలరాంలో లేవాలి, నిజామాబాద్తో అక్కడ పోతుంది, బోయినపల్లి అటు. అది చాలా ఆలస్యంగా అయితే లేదా, పిరం కూడా అమ్ముతుంది. అయితే ఇక్కడనే ఒక పెద్ద మార్కెట్ కావాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది.